సువార్త ధ్వని, సిలువ ధ్వని, వినువారి హృదయాలలో విజయ ధ్వని. సేవకుడు సంఘాన్ని కొన్నిసార్లు కాదు, ఎక్కువ సార్లు అదే పని కాబట్టి సేవకులు సంఘాన్ని ఉత్సాహపరచాలి, మేపాలి, బలపరచాలి. లేకపోతే దేవునికి లెక్క చెప్పాలి. సంఘ కాపురి యొక్క డ్యూటీ అది. ఒకవేళ అలా కాకపోతే యేసయ్య అన్నాడు, నేనే చూసుకుంటాను, నువ్వు కూర్చొని అబ్బాయి అనే రోజులు కూడా వస్తాయి. కొత్త నిబంధనలు అదే జరిగింది. నాకు సంతోషంగా ఉంది. 40 ఏళ్ళు 44 సంవత్సరాలు సేవలోకి వచ్చి ఎప్పుడు తెల్లవారుజాము ప్రార్థన మానలేదు. సరే, సంతోషం. మరి మీ అందరికీ క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. చలి అనక నిద్ర అనక మీరు త్వరగా వచ్చారు, చాలా సంతోషం. యెషయా గ్రంథంలో ఒక చిన్న మాట మనం చదువుకుందాం. 61వ అధ్యాయంలో నుండి మన చక్కటి సందేశాన్ని తీసుకుందాం క్లుప్తంగా. 61వ అధ్యాయం 9, 10, 11 చదువుతా, మీరు చూసుకోండి, తర్వాత చదివి సహాయం చేయవచ్చు. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొనురు. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. భూమి మొలకను మొలిపించినట్లుగాను, తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించున్నట్లుగాను, నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువుకు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింప చేయును. దేవునికి స్తోత్రం. సియోను, అది కూడా చదువు. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, నా రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. ప్రైజ్ ది లార్డ్. జనముల నీ నీతిని కనుగొనును. రాజులందరూ నీ మహిమను సూచెదరు. యెహోవా నియమము క్రొత్త పేరు నీకు పెట్టబడును. సరే, మంచిది. ఒక చక్కటి విషయాన్ని మీ ముందు ఉంచుదాం. మీకా గ్రంథంలోకి వెళదాం. దీని కాంబినేషన్గా మీకా గ్రంథం 5వ అధ్యాయంలో దీనికి సంబంధించిన ఒక మాట అలా చూడండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదువుతాను. బెత్లెహేము ఎఫ్రాతా యోదా వారి కుటుంబములలో నీవు
స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు. నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగు చుండెను. దేవునికి స్తోత్రం. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీ నామమునకు స్తోత్రాలు. ఈ 2025వ సంవత్సరంలో మరి యొక్క క్రిస్మస్కి అటెండ్ అయ్యే అవకాశం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. బిడ్డలు మరి చలిగా ఉన్నా మీ సన్నిధిలో గడపాలని చిన్నపిల్లలు కూడా పెద్ద వయసులో ఉన్నవారు కూడా అందరూ వచ్చారు. దాదాపు బిడ్డలకు ఇచ్చిన ఇంట్రెస్ట్ని బట్టి స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు. వాయిద్య సహకారం అందించిన వారిని కూడా మీరు దీవించండి. తిరిగి ఒక బలమైన వర్తమానం క్లుప్తంగా కొన్ని విషయాలు ధ్యానం చేయబోతూ ఉండగా మీరే మాతో మాట్లాడమని పరిశుద్ధాత్మదేవ మీ స్వరాన్ని వినిపించుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను ఈ మధ్యలో మీకు ఒక మాట వినిపిస్తూ వస్తున్నాను. అదేంటంటే యూదునికి క్రైస్తవునికి ఉన్న తేడా, ధర్మశాస్త్రమునకు కృపకు ఉన్న తేడా, బలుల వలన కలిగిన నీతికి యేసుక్రీస్తు రక్తము ద్వారా కడుగబడిన వారికి ఉన్న తేడా, ఇశ్రాయేలుకు వాగ్దానం చేయబడిన రాజ్యమునకు నిత్యము ఉండే పరలోక రాజ్యమునకు మధ్య ఉన్న తేడా, ఇవి సంఘానికి చెప్పవలసిన బాధ్యత ఉంది అని నేను బాగా ప్రేరేపించబడుతున్నాను, చెప్తున్నాను కూడా. చెబుతూ ఉంటే కొంతమంది సేవకులు నిజమే కదన్నా అని వాళ్ళు ఇప్పుడిప్పుడే కొంచెం అవగాహనలోనికి వస్తున్నారు. మన సంఘానికి కూడా ఈ పునాది అవసరం అని అనుకుంటున్నాను. కారణం ఒకటి ఉంది. అదేంటంటే పాత నిబంధన 39 పుస్తకాలు కూడా చాలా రకాల విషయాలతో నింపబడింది. ఒకటి, ఇశ్రాయేలు లేకముందే, యోధా జాతి పుట్టకముందే, అబ్రహాము అనే ఆయన కూడా లేకముందే సృష్టి ప్రారంభం ఎలా కలిగిందో ఆ మాటతో బైబిల్ స్టార్ట్ అయింది. మీరు కూడా జాగ్రత్తగా వినాలి. మొదటి మాట, నేను యవనస్తులు ఉన్నప్పుడు మొదటి మాట చివరి మాట ఏంటో చూశాను బాగా. చరిత్ర అంటే ఇష్టం, దేవుడిగా చదువునిచ్చాడు, ఇంట్రెస్ట్ ఉంది, సేవకు సమర్పించబడ్డాం. నా మటు అశ్రద్ధ చేయలేదు. కానీ బోధకుల ధోరణి మాత్రం కొంత మార్పు రావడం లేదు అనే ఆలోచన కూడా ఉంది. సరే, మొదటి మాట, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. సరే, ఇప్పటికీ హిందువులు కానీ మన ముస్లిం సహోదరులు కానీ ఇజ్రాయేలీలు కానీ క్రిస్టియన్స్ కానీ నాలుగుగా చెప్పొచ్చు. ఎందుకంటే అందరూ కోట్ల మందిలోనే ఉన్నారు, ఎవరో తక్కువ కాదు. ఇక బుద్ధిస్టులు కూడా ఉన్నారు. తిరిగి మళ్ళీ ఇంకొక జోడాయిజం అని లేక జైని మతం అని కొన్ని, కానీ అంత సంఖ్య పెద్దగా లేదు. ముఖ్యంగా 4 మనం చెప్పుకోవచ్చు.
కాబట్టి వీళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికీ కరెక్ట్గా ఆదికాండం మొదటి అధ్యాయం మొదట వచనం చాలా మందికి అర్థం కాలేదు. మొదటి అధ్యాయం మొదట వచనమే చాలా మందికి అర్థం కాలేదు. క్రిస్టియన్స్ కూడా అర్థం కాలేదు. ఏంటి? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ఎర్త్ అన్నాడు. మరి ఆ బిగినింగ్ ఎప్పుడు? ఇన్ ద బిగినింగ్ అంటే ఎప్పుడు? బైబిల్లో ఉంది, దానికి ఒకే జవాబు. డేట్ లేదు, సంవత్సరాలు లేవు, తేదీలు లేవు, నెలలు లేవు, వీధియా తదియా దశయా ఈ లెక్కలేమీ లేవు. దానికి ఆన్సర్ ప్రకటన గ్రంథంలో మాత్రమే ఉంది. అదేంటంటే ఆదియు అంతమును నేనే. మీరు బాగా వినాలి, ఆది అంతము నేనే. అక్కడ కూడా డేట్ లేదు, కానీ యేసు ప్రభువే యోహాను ద్వారా బయలుపరిచినటువంటి విషయం. అంటే యోహాను కూడా అర్థం కాలేదు. యోహాను కూడా యూదుడే, ధర్మశాస్త్రం బాగా చదివిన వాడే, యేసయ్యతో 3.5 సంవత్సరాలు తిరిగి అనేక ప్రసంగాలు విన్నవాడే. కానీ కొంత మిగిలింది. ఆ మిగిలిన విషయాలు యోహానుకు దేవుడు బయలుపరిచిన విషయాలు యోహాను బుక్కు రూపములో రాశాడు. అదే ప్రకటన గ్రంథం. బాగా వినాలి మీరు. ప్రకటన గ్రంథం, ప్రకటనగా దాగి ఉన్నది, బయలుపడుట అని అర్థం. అంటే ఎవరికి దాయబడింది? నిజమే, 12 మంది అపోస్తలులు ఉన్నారు, అప్పుడు యోహాను ఉన్నాడు. కానీ 12 మంది ఉండగా బయలుపరచబడిన విషయాల కంటే ప్రకటన గ్రంథంలో బయలుపరచబడిన విషయాలు ఇంకా గొప్పవి. అంటే ప్రకటన గ్రంథంలో యోహానుకు బయలుపరచబడిన విషయాలు శిష్యులుగా ఉన్న, ఆయనతో ఉన్న 12 మందికి బయలుపరచబడలేదు. యేసు ప్రభువారు చెప్పారు, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని. అది కూడా కొంతమందికి అర్థం కాలేదు. కొంతమంది ఆలోచించారు, ఏమి గొప్ప కార్యాలు చేస్తారు? యేసు ప్రభువారు చనిపోయిన వారిని కూడా లేపాడు, తానే తిరిగి లేచాడు. ఇంకంతకంటే గొప్ప కార్యాలు ఏమున్నాయి? పౌలు అంతకంటే గొప్ప కార్యాలు చేశాడా? పేతురు అంతకంటే గొప్ప కార్యాలు చేశాడా? ఎవరు చేశారు? చేయలేదు. అయినా అక్కడ చేసింది కూడా యేసునామములోనే, అక్కడ జరిగింది కూడా పరిశుద్ధాత్మని సహకారముతోనే. మరి ఎక్కువ గొప్ప కార్యాల అర్థం ఏంటి? దీనికి ఒక రహస్యం ఉంది. అదేంటంటే యేసు ప్రభువారు ఈ లోకములో 3.5 సంవత్సరాలు మాత్రమే సేవ చేశారు. శిష్యులు 3 ఏళ్ళు చేశారు, 6 ఏళ్ళు చేశారు, ఇంకా చెప్పండి 2 ఏళ్ళు 12 ఏళ్ళు చేశారు. ఉదాహరణకు పౌలు గారిని తీసుకుంటే 25 సంవత్సరాలు సేవ చేశారు. అంటే 3.5 సంవత్సరాలు యేసు ప్రభువారు సేవ చేస్తే ఎక్కువ సంవత్సరాలు సేవ చేసే అవకాశం ఎవరికి కలిగింది? పౌలు గారికి కలిగింది, పేతురు గారికి కలిగింది. వీళ్ళందరూ 60-70 లోపు చనిపోయారు. 30 నుంచి లెక్కేసుకుంటే చనిపోయారు. కానీ యోహాను అక్కడే 90 వరకు బ్రతికాడు. అంటే నియర్లీ ఫస్ట్ సెన్సర్ చివరి వరకు బ్రతికాడు. కాలం ఎక్కువ. యేసయ్య చేసింది 3.5 సంవత్సరాలే, శిష్యులు చేసిన సమయము ఎక్కువ. అందుకని యేసు ప్రభువారు చేసిన కార్యముల కంటే గొప్ప కార్యములు అని కాదు, కానీ ఎక్కువ కార్యములు అని అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వ్యవధి ఎక్కువ, టైము ఎక్కువ. యోహానుకున్న ప్రకటన గ్రంథం కూడా పెద్ద ధన్యత ఏంటంటే మిగిలిన వారు చనిపోయారు, చంపేశారు. యోహానుని ఎవడు చంపలేకపోయాడు. దేవుడు అందరినీ చంపేస్తూ ఉంటే చూసి కూడా అనుమతించాడు. సరే, ఇది శ్రేష్టమైన హతసాక్షులు, సరిలే అని ఒప్పుకున్నాడు.
యోహాన్ని చంపబోతే యేసయ్య అడ్డుపడ్డాడు. యేసయ్యను చంపడం రోమీల వల్ల కూడా కాల. యేసయ్యను చంపడం రోమీలకు దేవుడు అనుమతిని ఇవ్వల. అంటే అర్థం ఏంటి? ఎందుకు యోహాన్ని దేవుడు అలా బ్రతికించుకుంటూ వచ్చాడు అంటే, ఎంతో మందిని చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకునిన యేసయ్య, పేతుని సిలువేసి చంపితే చూస్తూ ఊరుకొనిన యేసయ్య, ఇంకా చాలా మంది కత్తితో నరికి ఒలివ చెట్ల కొమ్మలకు ఉరి తీసి అగ్నిలో పడేసి నిప్పంటించి సజీవ దహనాలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునిన యేసయ్య యోహాను చంపుతూ ఉంటే మాత్రం ఊరుకోలేదు. కారణం ఏంటంటే, యోహాను ద్వారా ఇంకా బయలుపడవలసిన విషయాలు ఉన్నాయి. యోహాను ద్వారా బయలుపడవలసిన విషయాలు ఒకవేళ బయలుపరచకుండా యోహానును కూడా చంపి ఉంటే ఈ బైబిల్లో ప్రకటన గ్రంథం అనేది ఉండేది కాదు. అది యోహానుకి తెలియకపోవచ్చు, యేసయ్యకి తెలుసు. యేసు ప్రభు వారు శిష్యుడుగా అందరినీ ఎవటే తిరుగుతూ ఉన్నప్పుడు యోహాను యేసయ్యకు దగ్గరగా ఉండేవాడు అని మన చరిత్రలో చదువుతాం. యోహాను చేత యేసయ్య ప్రేమించబడ్డాడు. యేసయ్య కూడా యోహానుని ప్రేమించాడు. యోహాను ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఉండేవాడు. ఇంతకు యోహాను పెద్ద విద్యావంతుడేమి కాదు. యోహాను పామరుడు అని పండితులు అన్నారు. వాడు విద్య లేని పామరులు అన్నారు. చదువు తక్కువ అని కానీ, లేక వినాలి అని కానీ, నేర్చుకోవాలి అని కానీ యేసయ్యకు దగ్గరగా ఉండేవాడు. ఇంకో కారణం కూడా ఉంది. యోహాను యొక్క తల్లి యేసు ప్రభువు తల్లి అయిన మరియా, వారు బంధువులు. బంధుత్వాన్ని బట్టి కూడా కొంత దగ్గరగా ఉండొచ్చు. నేర్చుకొని ఇంట్రెస్ట్ని బట్టి కూడా కొంచెం దగ్గరగా ఉండవచ్చు. ఈ రీతిగా ఇలా ఉంటే పేతురు ఒకసారి యోహాను మీద కోపం వచ్చింది. ఏంటయ్యా నువ్వు పెద్దానికి దగ్గరగా ఉంటావు, మమ్మల్ని కూడా దగ్గర నడవని, మేమంటే పెద్దవాళ్ళం కదా. మరి ఏంటి అంటే, యోహానీయం అనలేదు కానీ ప్రియులరా, యేసయ్య మాత్రం కల్పించుకొని నేను వచ్చినంత వరకు అతడు బ్రతికి ఉంటే మీకేంటి బాధ, నేను వచ్చినంత వరకు యోహాను జీవించి ఉంటే జీవింప చేసేది నేనైతే మీకెందుకు బాధ అన్నాడు. దాంట్లో జవాబు ఇచ్చేశాడు. ఎందరో చనిపోయినా యోహాను మాత్రం చనిపోనివ్వలేదు. కారణం ఏంటంటే, వీళ్లకు బయలుపడని విషయాలు యోహాను ద్వారా బయలుపరచుట దేవుని చిత్తం. ఇక్కడ ఆమెతో నేను ఎవరైనా ఏంటి దీంట్లో ఉన్న విశేషం ఏంటంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఇన్ ద బిగినింగ్. ఆది అనే దానికి సంవత్సరాలు లేవు, డేటు లేదని బైబిల్లో లేదు, ఎవడు ఇవ్వలేడు, అసలు మనిషే లేడు. దానికంటూ ఒక అడ్రస్ ఏమైనా ఉంటే ప్రకటనలోనే, అనగా అపొస్తలులకు కూడా తెలియబడనిది యోహాను ద్వారా దేవుడు బయలుపరిచాడు. ఏంటండి? ఆదియు నేనే, త్వరగా చెప్పండి, అంతమును నేనే. ఒక డేట్ అంటూ ఉంటే దేవుడికి ఉండాలి, అంతమంటూ ఉంటే దేవుడికి ఉండాలి. దేవుడికి ప్రారంభం ఉందా? లేదు. ఆదికి డేట్ ఉందా? లేదు. దేవుడికి ముగింపు ఉందా? లేదు. ఎవరికైతే పుట్టుక లేదో, ఎవరికైతే ముగింపు లేదో, ఎవరి చేత సృష్టింపబడకుండా ఆయనంతటా ఆయన్నే సృష్టించుకొని సమస్తము సృష్టించాడో ఆయనకు డేట్ ఇవ్వగలిగిన వాడెవడు? దేవునికి స్తోత్రం. ఆయనే ఒక డేటు, ఆయనే ఒక తేదీ, ఆయనే ఒక తారీఖు, ఆయనే ఇన్ ద బిగినింగ్ అనే దానికి ప్రారంభము ఆయనే. దీన్ని మళ్ళీ ప్రకటన గ్రంథంలో చక్కని గ్రీకులో చెప్పాడు, అల్పయు ఓమేగా, ఆది అంతము నేనే. ఇంతవరకు మీరు అర్థం చేసుకోండి. ఇది అర్థమైందనే వాళ్ళు చేయొద్దండి ఒకసారి. నాకు ఊరికే నేను కట్టలు చెప్పుకొని చెప్పడం ఎందుకు, మీకు అర్థం కాబట్టి. ఈ పాయింట్ మీకు జాయింట్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను. మీరు ఎప్పుడు మాట్లాడినా ఈ మాటలు నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు దీన్ని. నేను ఎవరెవరో నేర్చుకోండి, నేను నేర్చుకోలేదండి. వీటిని నా ఆలోచనలో నేను చెబుతున్నా, బాగా ఆలోచిస్తున్నాను. ఇటీవల కొంతమంది కుర్రోళ్ళు లేచి ఎవరో చెప్పని విషయాలు నేను చెబుతున్నా, నేను నవ్వుతున్నాను. ఆయన తాత కూడా సమ్మా చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గురించి ఆలోచన చేయాలి. ఈ రీతిగా
యోహానుని దేవుడు బ్రతికించాడు. యోహానుని మరి ఎట్లా చెబుతాను, నూనెలో పడేశారు రోమీలు. నూనె చల్లారిపోయింది కానీ యోహాను శరీరం కాలి చనిపోలేదు. యోహాను అన్నము నీళ్లు లేని చోట దీపంలో ఉంచారు ఒక లంకలో. అక్కడ కూడా యోహాను చనిపోలేదు, మరి శరీరం క్షీణించిపోయింది. అప్పుడు యోహాను సొమశిల్లిపోయి అన్నం లేక పడిపోయాడు. ఆ శరీరం అయితే తూలిపోయింది కానీ అంతరాత్మ లేచి పరలోకానికి వెళ్ళి పరలోకమంతా చూసి వచ్చింది. దేవునికి స్తోత్రం. అందుకే పెద్దలు ఏమన్నారు అంటే, ప్రకటన గ్రంథమే బయలుపరచబడి ఉండకపోతే, వినటానికి యోహాను జీవించి ఉండకపోతే, యోహానుకి దేవుడు ఇచ్చి ఉండకపోతే అసలు భవిష్యత్తు కొంత మనకు అర్థమయ్యేది కాదు. ఇంతవరకు చాలు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. మనం చదువుకున్న మాటకు మొదటి మాటకు జవాబు ప్రకటనలో ఇచ్చాడు. అది ఇది అంతే, కానీ దేవుడే. ఇకపోతే మీకా గ్రంథం మనం ఒక మాట చదివాము, దాన్ని ఒకసారి మనం పరిగణలోనికి తీసుకుందాం. మీకా గ్రంథం అంటే, మీకా అనే పదానికి అర్థం ఏంటంటే యెహోవా అంటే వాడు ఎవడు అని అర్థం. మీకా అనే పదానికి అర్థం ఏంటంటే యెహోవా వంటి వాడు ఎవడు అని అర్థం. అంటే అర్థం ఏంటి? యెహోవాతో సమానుడు ఎవడు లేడని, యెహోవా వంటి వాడు ఎవడు లేడని, యెహోవా కంటే గొప్పవాడు ఎవడు లేడు అనే దానిని పేరులో పెట్టుకున్నారు. ఆ పేరేంటి చెప్పండి? మీకా. మరి అయితే మరి యెహోవా అంటే అర్థం ఏంటి? మీకా అంటే యెహోవా వంటి వాడు ఎవడు లేడని అర్థమే. మరి యెహోవా అంటే అర్థం ఏంటి? క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నాడు మోషేని దేవుడు ఐగుప్తుకు వెళ్ళమన్నాడు. నువ్వు వెళ్ళు, నా జనులు తీసుకొస్తాను అబ్రహాముకు నేను చెప్పాను, ఆ డేటు మరి నువ్వు వెళ్ళాలి, దగ్గర పడుతోంది అని అన్నప్పుడు మోషే అన్నాడు నేను వెళ్ళను అన్నాడు. నచ్చండి అన్నాడు. కారణం ఏంటో మరి మీకు తెలుసుకోవాలి, అందరూ వినాలి. మోషే ఒక 40 ఏళ్ళ, అప్పటికి మోషేకి 80 ఏళ్ళు, ఒక 40 ఏళ్ల క్రితం మోషే ఐగుప్తు దేశంలో ఒకరిని చంపాడు. ఇట్లా మొండిగా గుర్తుపెట్టుకోడు, ఒకరిని చంపాడు. దేవుడు అంటాడు నువ్వు అక్కడికి వెళ్ళి నీ జనాన్ని విడిపించరమ్మంటాడు. మోషే అంటాడు ఒకరిని చంపి నేను వచ్చాను కదా, ఆ రోజుల్లోనే పనోరాన్ని చంపటానికి చూశాడు కదా, నేను ఏదో గొర్రెల మేపు బతుకుతున్నాను, ఇక్కడ ఏదో ఒక పిల్లని పెళ్లి చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళమంటావు ఏంటయ్యా, వీళ్ళు ఈ బ్రతుకు కూడా నాకు దక్కదో, మళ్ళా చంపేస్తారు కదా, నా వల్ల కాదంటాడు మోషే. దేవుడు అంటాడు అప్పుడు నువ్వు పారిపోయి వచ్చిన మాట కరెక్టే, కానీ అప్పుడు నీ బ్రతుకు వేరు, ఇప్పుడు నీ బ్రతుకు వేరు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు నీకేమొచ్చు అంటే ఫరో నగరంలో, ఆ ఫరో దేశంలో ఎన్ని విద్యలు ఉన్నాయి ఆ అన్ని విద్యలు నీకు వచ్చు, ఆ విద్యలు నీకు వచ్చు. అంతవరకు అయితే నువ్వు ఫరోను జయించలేవు, అంతవరకు అయితే ఫరోను ఓడించలేదు. ఫరో బలమైన వాడు, ఫరో అంటే గొప్పవాడు అని అర్థం. బలమైన సైన్యం ఉంది. రథము కనిపెట్టింది వాళ్ళే, ఈటలు కనిపెట్టింది వాళ్ళే, పిరమిడ్స్ కనిపెట్టింది వాళ్ళే. కరెక్టే, నీకు వచ్చింది నువ్వు అక్కడ నేర్చుకున్నాయే కాబట్టి నీ విద్యలో వాళ్ళకు కూడా వచ్చు. కానీ ఇప్పుడు నీవు అంటున్నా వెళ్ళను అని, వాళ్ళకు మించిన శక్తి నేను నీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం. నువ్వు ఏదైతే లేదనుకుంటున్నావో, ఏదైతే కాదనుకుంటున్నావో ఆ శక్తిని ఇప్పుడు నేను నీకు ఇస్తాను. నువ్వు లేదంటావేంటి, నా వల్ల కాదంటావేంటి? అవునా, ఎలా ఇస్తావు? అందుకో కర్రను తీసుకోవయా, కర్రను పట్టుకో, ఆ కింద పాము అయిపోతుంది. పామును వాళ్ళు కూడా చేయగలరు. వాళ్ళు చేసిన పాములను ఈ కర్ర అనుపాము మింగేస్తుంది. ఇలాగ ఎన్నెన్నో నీ చేతుల్లో వాళ్ళు ఓడిపోయేలాగా చేస్తారు. కారణం ఏంటంటే వాళ్ళు చంపుతారన్న భయం నీకుంది కదా. 40 ఏళ్ళ క్రితం ఒకళ్ళు చంపేసి పారిపోయి వచ్చావు కదా, ఇప్పుడు 80 ఏళ్ళ వయసు వచ్చింది కదా, నువ్వు భయపడుతున్నావు. కానీ నీకు ఇశ్రాయేల్ని విడిపించడానికి నీకు శక్తి కావాలి. ఎంత శక్తి కావాలి అంటే ఫరోను మించిన శక్తి, ఫరో సైన్యాన్ని మించిన
శక్తి, ఫరో మంత్రశక్తిని మించిన శక్తి, ఫరో బలగాన్ని మించిన శక్తి. నీవు అక్కడికే నిలుస్తున్నావు, నువ్వెందుకు భయపడుతున్నావు, బయలుదేరు అన్నాడు. అప్పుడు మోషే దేవుని మాటలు నమ్మి పారిపోయి వచ్చిన స్థలానికి, ఒకరిని చంపి వదిలేసి వచ్చిన స్థలానికి దేవుని మీద నమ్మకంతో మళ్ళా ఆ దేశానికి వెళ్ళాడు. నిజంగా దేవుడు సహాయము చేశాడు. మోషే ద్వారా బయలుపడబడే శక్తికి ఏ శక్తి ఈజిప్టులో సరిపోలేదు. అబ్రహాముకి ఇచ్చిన మాటను బట్టి దేవుడు సహకరించాడు. మోషే నిలబడ్డాడు, అహరోను యాజకుడుగా ఇచ్చాడు, విడిపించాడు, తెచ్చాడు, వాగ్దాన భూమిని అప్పగించారు. ఎంత గొప్ప విషయం అంటే నేటికి ఆ వాగ్దాన భూమిలోనే ఇప్పటికే వాగ్దాన భూమి ఇశ్రాయేలు నివాసము చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అంటే అబ్రహాము చనిపోయినా, మోషే వెళ్ళటానికి భయపడినా దేవుడు మాత్రం మాట తప్పలేదు, దేవుడు మాత్రం విడిచి పెట్టలేదు. అందుకే మనకు మీకా గ్రంథంలో ఒక మాట ఉంది. అదేంటంటే బెత్లెహేము ఎఫ్రాతాలో పుడతాను అన్నాడు, అట్లాగే బెత్లెహేములో పుట్టాడు. అది అందరికీ తెలిసి చెప్పుకుంటూ వస్తున్నాము. తర్వాత ఇంకొక మాట ఏముందంటే, నేను ఆ పుట్టే వ్యక్తి ఇశ్రాయేలులను ఏలును అనే మాట. మీ దానికి అండర్లైన్ చేసుకోండి. పుట్టే వ్యక్తి ఇశ్రాయేలీయులను చెప్పండి ఏం చేస్తాడు, ఏలువాడుగా ఉంటాడు, పరిపాలించువాడుగా ఉంటాడు అని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏలువాడుగా. వెంటనే మళ్ళీ ఇంకో మాట ఏం బయలుపరిచాడు, ఆ మాట చదవండి, ఇంకో మాట చదవండి. అక్కడ పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండును. ఇది మనం భారతదేశంలో పుట్టి పెరిగాము. మనకు మనవాళ్ళు నేర్పిన విషయాలు ఏంటంటే, దేవుడు సంరక్షణ కోసము కానీ దుష్ట శిక్షణ, త్వరగా చెప్పండి, రక్షణ కోసము దేవుడు వివిధ కాలాలలో ఆయన అవతారాలుగా వస్తున్నాడు అన్నారు. అంటూ ఏమన్నారంటే, మన వాళ్ళు దేవుణ్ణి, మనం అనుకుంటున్న దేవుణ్ణి 10 అవతారాలుగా చూపించారు. 10 అవతారాలుగా చూపించారు. ఎలా చూపించారో మన వాళ్ళు మీకు తెలుసా? గొప్ప మాటలు చెబితే ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు, గొప్ప కార్యాలు కొన్ని జరిగితే ఈ 10 పెట్టారు, గొప్ప రాజ్య ప్రజలకు మేలు చేస్తే ఈ 10 పెట్టారు. ఈ 10 ఇక ఉన్నారు. మెయిన్ నారాయణ అంటారు, నారాయణ అని అంటారు. నారాయణుడు అంటే నీటి మీద అల్లాడు వాడుతో నేను కూడా చదివాను. రాముడు అంటే రంజింప చేయవాడు. ఇంకా దానికి అర్థాలు ఉన్నాయి, ఈ రీతిగా మరి ఉన్నాయి. అయితే ప్రియులరా, ఇక్కడ ఆయన ఉండి వివిధ రకాలుగా వస్తున్నాడు. అందుకని వాళ్ళు దేవుడిని వివిధ రకాల అవతారాల రూపంలో చూపిస్తారు. వాస్తవానికి బుద్ధిసాన్ని మన వాళ్ళు వ్యతిరేకించారు. బుద్ధుడు మన దేశంలో పుట్టినవాడే, బుద్ధు మన దేశంలో పెరిగినవాడే, బుద్ధుడు మన దేశంలో వృత్తి చెందినవాడు. మన భారతీయులేగా, మన బుద్ధిసాన్ని ఎందుకు అంగీకరించలేదు? బుద్ధుడిని ఎందుకు? మన మధ్యన ఒక ఆయన అంటున్నాడు, మన భారతీయులే బుద్ధుడిని చంపారు అంటున్నారు. ఈ రహస్యం చాలా మందికి తెలియదు. భారతీయులే బుద్ధుడి కంటే చెట్ల కింద అడవుల్లో నివాసం చేసేవాడు. పుట్టకొక్కులు ఎక్కువ తినేవాడంట. పుట్టకొక్కులు దొరికితే వాటిని ఏదో పచ్చి వేయించుకొని ఏదో ఎవడో చేసి పెడితేనో ఆ చెట్టు కింద చేస్తే తినేవాడట. పుట్టకొక్కుల కూరలో ఇష్టము కలిపి చంపారట. కలిపింది ఎవరంటే మన వాళ్ళని. ఎందుకు చంపారు? బుద్ధుడు ఏమన్నాడు అంటే, మనుషులంతా ఒకటే, మనిషి చెడిపోవడానికి గల కారణం ఏంటంటే కోరికలే దీన్ని మానవ జీవితంలో సర్వనాశనము చేస్తున్నాయి. మానవుడు కోరికలను జయించగలిగితే అసలు పాపం అనే ఉండదు, దోసుకునేది ఉండదు, యుద్ధాలే అవసరం ఉండదు. కాబట్టి అన్నాడు. అందుకే అశోకుడు ప్రధాన ఆ రోజులు భారతదేశ సమస్తాన్ని జయించిన బుద్ధిజానికి లోనై కత్తి కింద పడేసి శాంతి స్తూపాన్ని స్థాపించాడు.
ఆ శాంతి స్తూపమే ఇప్పుడు రూపాయి బిళ్ళల మీద నేటికి కనబడుతూ ఉంది. అవునా? ఆయనకు యుద్ధం వద్దు అన్నాడు. అంతగా మార్పు చెందింది దేనిని బట్టి? బుద్ధుడు నేర్పిన సుబోధలను బట్టి, రక్తపాతాన్ని బట్టి. ఇది మన వాళ్ళకి నచ్చలేదు. మన వాళ్ళు నచ్చలే. అందరం ఒకటంటావేంట్రా? తేడాలు ఉన్నాయి దీంట్లో. కొంతమంది తల్లుండి పుట్టారు, కొంతమంది భుజాల నుంచి పుట్టారు, కొంతమంది తొడల నుంచి పుట్టారు, కొంతమంది మోకాల నుంచి పుట్టారు. ఈ అడ్డం పెట్టేసి మనుషు చరిత్ర ప్రకారంగా మానవుణ్ణి విడదీశాడు. ఇప్పుడేమో మనుషులు కొట్టుకు చేస్తున్నారు. తక్కువలో ఉన్నవాడిని ఎక్కువ నాటడానికి చూస్తున్నాడు, ఎక్కువలో ఉన్నవాడు కిందకి దిగటానికి ఇష్టపడటం లేదు. కుల వ్యవస్థ అనేది మనుషుల ప్రాణాలను తీస్తుంది. అందుకని నీవేంటి మాకు వ్యతిరేకం చేస్తున్నావని బుద్ధిజాన్ని తోలేశారు, బుద్ధిస్టులను చంపేశారు, బుద్ధ నమ్మకాన్ని తీసి పెట్టేశారు. కానీ బుద్ధుని విగ్రహాన్ని మాత్రం 10 మందిలో చేర్చుకున్నారు. ఎందుకు? భారతీయుడు బుద్ధుడు మాకు కావాలి, బుద్ధిజం మాకు అవసరం లేదు. మేము వేరుగా చెబుతున్నాం. ఆయన అంటాడు అందరూ ఒకటే అంటారు. ఈ రీతిగా మన వాళ్ళు ఆయా కాలములలో, ఆయా యుగములలో 4 యుగాలు విభజించి గొప్పవాళ్ళని ఆ లిస్టులో పెట్టారు. ఇంకా ఏ సైని పెట్టలేదు. వాళ్ళకు అవసరమైతే అందరూ సమాన ఆయన కూడా ఉన్న ఇది. కానీ మనకు బైబిల్ మీకా గ్రంథంలో ఉంది. పురాతన కాలము మొదలుకొని చెప్పండి శాశ్వత కాలము వరకు ఆయన ఏం చేస్తున్నాడు? ప్రత్యక్షపరచబడుచున్నాడు కానీ అవతారాలు మాత్రము లేవు. అడ్డవచ్చిన వాళ్ళని అవతారంగా పెట్టుకున్న అవకాశాలు బైబిలు ఇవ్వలేదు. ఒకనప్పుడు ఆది యందు దేవుడు ఉన్నాడు, తన వాక్కుతో సమస్తాన్ని నిర్మించాడు. ఆయన కనబడలేదు, సృష్టి కనబడేలాగా చేశాడు. మొదటిగా ఆయన కనబడలేదు, సృష్టి కనబడేలాగా చేశారు. ఆ తరువాత కొంతకాలానికి ఆయన మనసులో ఏదో ఒకటి ఉంది, ఒక వ్యక్తిని లోకానికి పంపించాలి అని. డైరెక్ట్గా తానే తన ఆత్మ కలిగిన వ్యక్తి లోకములో ఖచ్చితంగా జన్మిస్తాడు అనే విషయం వచ్చేసరికి యేసుక్రీస్తు యొక్క జన్మ ఇక లేకపోతే ఇలాంటి క్రిస్మస్ సందర్భాలు మన కళ్ళ కట్టొచ్చినా కనబడుతున్నాయి. వీటిలో ఒకటేంటంటే ఆ వ్యక్తి బెత్లెహేములో పుడతాడు. గుర్తుపెట్టుకోండి, బెత్లెహేములో పుడతాడు. అవునా? యేసే ఖచ్చితంగా బెత్లెహేములోనే పుట్టారు. ఆయన మరొక చోట నజరేతులో పెరుగుతాడు. నజరేయుడు అనబడును. నజరేతులోని ఆయన ఎదిగాడు. దేవునికి స్తోత్రం. ఆయన మహాపండితులతో వాదించి పండితులను ఓడిస్తాడు. దైవ చిత్తం గురించి పోరాడతాడు. 12 ఏళ్ల వయసులోనే యెరూషలేములో బాగా చదువుకున్న వారితో పోటీగా దిగి 12 ఏళ్ల బాలుడు మహాపండితులను ఓడించాడు. ఓడించటం మాత్రమే కాక యేసయ్య సేవలోకి వచ్చిన తర్వాత మహాపండితులము అని ఉప్పొంగిపోతున్న వారిని పిల్ల చేష్టలు చెట్టిన పిల్లకాయలకు పోల్చాడు. పండితులను పండ్రా మీకేం తెలుసు, మీరు ఒక పిల్లవాని చేష్టలు చేస్తున్నారు అన్నాడు. దీన్ని కొరింథీ పత్రికలో పౌలు గారు అన్నాడు, పిల్లవాని చేష్టలు చేసి తిని పెద్దవాడిని పిల్లవాని చేష్టలు మానివేసి తిని. అంటే యూదులు ఏది గొప్ప అనుకున్నారో దాన్ని పక్కకు నెట్టేశారు. యూదులు ఏది ప్రధానంగా భావించారు దాన్ని దాటి పౌలు గారు పైకి వచ్చేశారు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా పరమ సత్యాలు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. 8 మర్మముల రూపంలో బైబిల్లో చెప్పబడ్డాయి. అందుకే బైబిల్లో మర్మము అన్నాడు ఒక చోట, గొప్ప మర్మము అన్నాడు ఒక చోట. కాబట్టి మీకా 2వ అధ్యాయం 5వ అధ్యాయం ప్రకారంగా పురాతకాలం వాళ్ళు కొన్ని శాశ్వతకాలం అంటే అవతారాలు కాదు. సృష్టి చేశాడు కొంతకాలం, మనిషిని డెవలప్ చేశాడు కొంతకాలానికి, తను ఇజ్రాయేల్ నిర్మించాడు కొంతకాలానికి, తనను తానే ప్రత్యక్ష పరచుకున్నాడు కొంతకాలానికి, మనస్సాక్షిని ఇచ్చాడు కొంతకాలానికి, ధర్మశాస్త్రం ఇచ్చాడు కొంతకాలానికి, ప్రవక్తలు ఇచ్చాడు కొంతకాలానికి, చివరికి తానే ఈ లోకమునకు యేసయ్యగా
దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది పరమ సత్యం, బైబిల్ లోతైన విషయం. ఇది అర్థం కావాలి. సరే, దాన్ని అట్లా ఉంచితే మనం చదువుకున్న దాంట్లో ఏమంటుందంటే ఆయన పుడతాడు బెత్లెహేములో, పుట్టాడు, అయిపోయింది. ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు, ఇంకా వస్తున్నాడు. ప్రస్తుతమైన పరిశుద్ధాత్మక లోకంలో తన వంతు కార్యమైన చేస్తున్నాడు. రేపో మాపో పెండ్లి కుమారుడిగా సంఘం కోసం అక్కడికి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలన్నిటిలో ఇప్పుడు మనకు కావలసిన మాట ఏంటంటే ఇశ్రాయేలును ఆయన ఏలును. దేవునికి స్తోత్రం. పుట్టే వ్యక్తి ఇశ్రాయేలులను ఏలును. బెత్లెహేములో పుట్టింది ఎవరు? యేసయ్య. ఇశ్రాయేలు ఏలవలసింది ఎవరు? యేసయ్య. ప్రత్యక్షపరచబడవలసింది ఎవరు? యేసయ్య. విషయం పడవలసింది ఎవరు? తెలుపవలసింది ఎవరు? యేసయ్య. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీకు ప్రశ్న వేస్తున్నాను, మరి ఇశ్రాయేలీయులను యేసయ్య ఏలాడా? ఏలటానికి వస్తాడు అన్నాడుగా మీక. బెత్లెహేములో పుట్టేది యేసయ్యగా? సొలొమోనా, దావీదా, అబ్రహామా, మోషేనా, దానియేలా? కాదుగా, యేసయ్యేగా. కన్యమరియ తల్లి ఆవిడ జన్మనిచ్చింది అక్కడేగా, అది నెరవేరిందిగా. ఇప్పుడు ఏలవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? యేసయ్య మీదే ఉందిగా. మరి ఏలేడా? ఇది క్రైస్తవుడు అర్థం చేసుకోవాలి. ఎందుకని? యూదుల రాజ్యము వేరు. త్వరగా చెప్పండి. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు ఇవ్వబోయే రాజ్యము వేరు. యూదుల రాజ్యము భూ సంబంధమైనది. క్రైస్తవులకి ఇచ్చే రాజ్యము చెప్పండి, పర సంబంధమైనది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. యూదులకి ఇచ్చే రాజ్యము మధ్యలో వచ్చింది, మధ్యలో ఏలబడింది, మధ్యలో వదిలేశారు. మళ్ళీ ఏదో కొంతకాలం నేను వస్తాను అన్నాడు. దాని కూడా లిమిట్ 1000 సంవత్సరాలే అన్నాడు. కానీ ఇశ్రాయేలు రాజ్యము శాశ్వతంగా ఉండేది కాదు. మరి శాశ్వతమేది? ఎవరైతే క్రీస్తుని నమ్ముకున్నారో, ఎవరైతే క్రీస్తు రక్తం చేత కడుగా పడ్డారు, ఎవరైతే రక్షింపబడ్డారు, ఎవరైతే పాప క్షమాపణ పొందారు, వారు ఒక రాజ్యంలోకి ప్రవేశించబోతున్నారు. అదే శాశ్వతమైన రాజ్యం. ఇశ్రాయేలు రాజ్యము తాత్కాలిక రాజ్యం అయితే, ఇశ్రాయేలు రాజ్యం భూ సంబంధమైన రాజ్యం అయితే, నీవు నేను ప్రవేశించే రాజ్యం పరలోక రాజ్యము. దేవునికి స్తోత్రం. దానికి ముగింపు అనేది లేదు. ఇది కొంచెం మనము ఆలోచిద్దాం. ఇప్పుడు మన యెషయా గ్రంథంలోకి వద్దాం. చూడండి, యెషయా గ్రంథంలో ఏం చదువుకున్నాం మనము? 61వ అధ్యాయంలో చదివాం. మొదటి వచనం చదువుదాం. 61 మొదటి వచనం చదువుదాం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. దేవుని స్తోత్రం. యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాత వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అన్నాడు. ఎవరు చెబుతున్నట్టు ఈ మాట? ఎవరు పలుకుతున్నారు ఈ మాట? ఎవరు కూర్చి పలికిస్తున్నాడు దేవుడు? ఇప్పుడు ఆ తరువాత వచనాలన్నీ
క్రొత్త నిబంధనలో తిరిగి మన లోకాసు వార్తలో పొందుపరచబడ్డాయి. వినండి వినండి, ఎలాగంటే ఇశ్రాయేలు భూలోకములో ఉండగా చాలా యుద్ధాలు చేసింది, చాలా శ్రమలు పొందింది. నేటికి మన కళ్ళ ముందు ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో 1 కోటి మంది ఉన్నారు. ఆయా దేశాలలో ఉన్నవారు కాకుండా వారు ఇప్పటికీ యేసుక్రీస్తుని నమ్మలేరు. నమ్మకుండా వ్యతిరేకించేది వారే, నమ్మి క్రీస్తుని లోకాన్ని ప్రకటించి ఆ సత్యము కోసం, ఆ ప్రకటన కోసం ప్రాణాలు పెట్టింది కూడా వారే. అర్థం చేసుకోండి. ఇటీవల మన వారు హిందువులు కొందరు యూదుడే నమ్మలేదు కదా, మనం ఎందుకు నమ్మాలి అని అంటున్నారు. యూదులే రక్షణ పొందలేదు కదా, మనం ఎందుకు రక్షణ పొందాలి. యూదులే బాప్తిసం పొందలేదు కదా, యూదులే యేసును సిలువ వేయండి అని కేకలు వేశారు కదా అన్నారు. ఈ మర్మం నిజంగా క్రైస్తవుడికే తెలియనప్పుడు, క్రైస్తవ బోధకుడికే తెలియనప్పుడు పాపం హిందువులకి ఏం తెలుస్తుంది చెప్పాలి. హిందువులకి ఏం తెలుస్తుంది? తెలిసే అవకాశాలు లేవు. ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు తెలియడం లేదు? ఎందుకు దీనికి ఇది 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 ఈ లోకంలో కొద్ది కాలం ఉంటుంది, అది శాశ్వతం ఉంటుంది, దాన్ని ఇవ్వటానికి యేసు ఈ లోకానికి వచ్చాడన్న సత్యం క్రైస్తవ బోధకులకు ఎందుకు తెలియటం లేదు అంటే, ఎందుకు తెలియట్లేదో మీకు చెప్తాను. దయచేసి నా అనుభవంలో చెబుతున్నాను, వింటున్న దాన్ని బట్టి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ బోధకులు కూడా ఏం చేస్తున్నారంటే, పాత నిబంధనలో కథలు ఉన్నాయి, అవి ఇశ్రాయేలుకు సంబంధించిన కథలు. ఇప్పుడు కథలు వినే అలవాటు మనిషికి ఉంది, అవునా? కథలు వింటాడు, కాలక్షేపం వింటాడు, తీయని మాటలు వింటాడు. కథలు కథలుగా చెప్పటం మాత్రమే కాక పౌలు గారు అన్నాడు కల్పన కథలు అన్నాడు. అంటే కల్పించి మరి, పెద్దవి చేసి మరి, లేనివి ఉన్న వాటిని చెప్పండి, ఉన్నవి లేని వాటిని చెప్పి మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి, అవి జరుగుతున్నాయి. స్వామి వివేకానందుల వారు అంటే నాకు చాలా ఇష్టం. వివేకానందుల వారు ఏం చేశాడంటే, వాస్తవాన్ని వాస్తవంగా చెప్పాడు, కథను కథగా చెప్పాడు. పుక్కిట పురాణాలు అన్నాడు ఆయన. పురాణాలు పుక్కిట అంటే నీళ్ళు నోట్లో పోసుకొని పుక్కిలించి, సర్వసాధారణంగా పుక్కిలించిన నీళ్లను ఎవడు మింగడు. అన్నం తిన్నాక పుక్కిలించామనుకోండి, ఆ నీళ్ళు ఏం చేయాలి? ఊసేయాలి. దాంట్లో ఏముంటుంది? ఆ నోట్లో పళ్ళలు ఇరుక్కుపోయి ఏదో ఉంటుంది. ఎంత అన్నం తిన్నా బెరుకు అనిపించదు. ఏదన్నా మళ్ళీ కొంచెం నాలుక తగిలిందంటే చూసేవాడికి బెరికే, చెప్పండి, ఊసేవాడికి బెరికే. ఈ పుక్కిటి పొరాలంటే ఇక్కడ మిగపడతాడు, మింగేది తక్కువ, ఊసేసేది ఎక్కువ. వీటిని నమ్మవద్దు అన్నాడు స్వామి వివేకానందుల వారు. వాస్తవాన్ని తెలుసుకోవాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుని బాగా స్టడీ చేసి ఆయన ఇచ్చిన మాట ఏంటంటే, దేవుడు అనుకుని ఆ దేవుని లక్షణాలు, దేవుని గుణగణాలు మనిషిగా పుట్టిన వారిలో యేసుక్రీస్తులో ఉన్నంతగా, యేసుక్రీస్తులో కనుగొనబడినంతగా, యేసుక్రీస్తు బయలు పరచినంతగా, యేసుక్రీస్తు ద్వారా ప్రచారం పొందినంతగా ఏ మనిషికి అది సాధ్యపడా లేదు అన్నాడు. ఈ సత్యాన్ని తెలుసుకున్నాడు. అంత మాత్రమే కాదు, యేసు ఎంత గొప్పవాడు అవుతాడు. మరి యూదులంటే మనకు ద్వేషం ఎందుకు? యేసుక్రీస్తు పురిటి మంచము ఇశ్రాయేలు అన్నాడు. ఏంటి దాని అర్థము? క్రైస్తవులు మేధావులు పురిటి మంచం అన్నాడు. పుట్టి మంచం అంటే మనకు తెలుసు, అంటే ఇశ్రాయేలులు యేసయ్య పుడతాడు అని, కన్య మధ్యకు ఆయన జన్మిస్తాడు అని. పుట్టిల్లు ఎక్కడ అంటే యెరూషలేము లేకపోతే చెప్పక తప్పదు అని. అక్కడ ఉంది ఆయన వంశానికి చెందిన వారు వీళ్ళందరినీ ఒక మాటలో చెప్పాడు, ఇశ్రాయేలు యేసయ్యకు పురిటి మంచము అన్నాడు. ఇంకో మాట అన్నాడు, మీ వారికి మీరు సిలువలో యేసయ్య వేలాడుతూ ఉండగా దప్పికొని నీరు కారు రక్తం కారిపోయి లేఖనం ప్రకారంగా దప్పిక 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 అంటుంటే
ఇశ్రాయేలీలు ఆ రోమీలు కలిసి ఆయనకు కనీసం ఒక గుక్క నీళ్లు కూడా ఇవ్వలేదు అన్నారు. అంటే అర్థం ఏంటి? యేసయ్య దప్పిక వాడు తీర్చలేదు. యేసు చనిపోయినా ఇష్టపడ్డారు, కానీ పీకెండిపోతే దప్పిక తీర్చని ముందుకు మీ వాళ్ళు రాలేదు. చివరికి చేతినిచ్చారు, తాగనొల్లకపోయాను అన్నాడు. అంటూ మనం ఏమన్నాడంటే, మీ వాళ్ళు తీర్చలేని దప్పిక నా భారతీయులు తీర్చాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. మీ వాళ్ళు తీర్చలేని దప్పిక నా భారతీయులు తీర్చాడు. దప్పిక అంటే దప్పికనే కాదు. సమరయ స్త్రీతో మాట్లాడుతూ యేసు ప్రభు వారు ఏమన్నారు అంటే, మీకు తెలియని ఆహారము నాకు వేరుగా ఉన్నది అన్నాడు. మీకు తెలియని ఆహారం, మీకు తెలియని దప్పిక నాకు వేరుగా ఉంది అన్నాడు. ఏంటి ఆహారము? సువార్తను ప్రకటించుట, అనేక నశించే వారిని రక్షణలోనికి నడిపించుట, వారి బ్రతుకులు ఎత్తి చూపించుట, వారు ఒప్పుకుంటే వారిని క్షమించి నీతిమంతులుగా తీర్చుట. దేవునికి స్తోత్రం. పొలములు చూడండి, తెల్లవారి పండిపోయి కోతకు తీర్పుకు రెడీగా ఉన్నాయి. మీరు చూస్తూ ఊరుకుంటున్నారు. ఇది ఊరుకునే కాలము కాదు. నేను దాన్ని కొయ్యటానికి సిద్ధపడ్డా. ఇది నాతో ఆగదు. నా తరువాత నా శిష్యులకు వస్తారు, ఆ తర్వాత వారి శిష్యులకు వస్తారు. ఇది వీళ్ళు భూలోకం ఉన్నంత వరకు కొనసాగుతూనే ఉంటుందన్నారు. నేటికి కొనసాగుతూనే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత మీరు ఒక్కసారి ఆలోచించాలి. మరి భారతీయులు అంగీకరించారు అని వివేకానంద ఒప్పుకున్నాడుగా. మీ వారు గుక్కిడి నీళ్ళు కూడా ఇవ్వలేదు అంటే దప్పిక తీర్చడానికి ఇష్టపడలేదు. మా వాళ్ళు నమ్మారు, మా వాళ్ళు ఒప్పుకున్నారు అంటే ఆత్మ సంపద దప్పిక తీర్చటానికి లేక త్రాగటానికి మా వాళ్ళు ముందుకు వచ్చారు అంటే చప్పెట్లు కరచాలు కొట్టేశారు. ఆ మత నాయకుల మీటింగ్లో వివేకానంద వాళ్ళు హైలైట్ అయింది. ప్రపంచం అంతా దాన్ని చాటి చెప్పారు. ఈస్టర్న్ కంట్రీ, తూర్పు దేశాలలో ఇంత జ్ఞానం గలవారు ఉన్నారని అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన ప్రసంగం చేసిన రోజును ఈరోజు మన వాళ్ళు పండుగగా చేసుకుంటున్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 61 మొదటి వచనాలు, నేను అభిషేకించబడుతున్నాను అన్నాడు. ఎవరయ్యా ఆ వ్యక్తి అంటే ప్రభువు అయినా యేసు అన్నాడు. ఆత్మ నా మీద ఉంటుంది అన్నాడు. ఎవరయ్యా అంటే ప్రభు అయినా యేసయ్య. ఏమని చెప్పండి? క్రీస్తు అనగా అభిషిక్తుడు. దేవుని స్తోత్రం. వచ్చి ఏమి చేస్తాడు అనేది కింద వచ్చినాడు. ఏమి చేస్తాడు? దేవునికి స్తోత్రం. దీనులకు సువార్తను ప్రకటిస్తాడు, చెరలో ఉన్న వారిని విడుదల చేస్తాడు, చీకట్లో ఉన్న వారికి వెలుగునిస్తాడు, కుంటి వారికి చెప్పండి కాళ్ళనిస్తాడు, గుడ్డి వారికి కళ్ళునిస్తాడు. దేవునికి స్తోత్రం. హితవత్సరమును ప్రకటిస్తాడు, మంచి సువార్తను అందిస్తాడు. అందించి ఒక జనాంగమును ఏర్పాటు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందించి ఒక జనాంగమును ఏర్పాటు చేస్తాడు. ఇక్కడే తేడా వస్తుంది. కరుణవాడి సినిమాలో యేసు ప్రభు ఒక అద్భుతంగా చేస్తే 12 మంది ఇస్కరియోతు యూదా ఒకడు ఉన్నాడు కదా. యూదులంటే ఇష్టం. యూదా జనాన్ని రోమిల చేతి నుండి విడిపించాలి, హేరోదు చేతి నుండి విడిపించాలి, వారిని వారు కాపాడుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ ఇస్కరియోతు యూదా వల్ల కావటం లేదు. గొప్ప వ్యక్తి వస్తాడని, ఆయన వచ్చి మిమ్మల్ని ఏలతాడు అని మీకా గ్రంథంలో చెప్పండి ఉంది, చెప్పబడింది కదా. ఈయన వాళ్ళకు చూస్తుంటే, ఈయన మాటలు చూస్తుంటే, ఈయన కార్యము చూస్తుంటే ఒక ఆ ఏలే వ్యక్తి ఈయనేనేమో, మనకు కావలసిన రాజు ఈయనేనేమో, ఈయన ద్వారా మనకి విమోచన కలుగుతుందేమో. రోమీలు మన యూదులు వెళ్ళగొట్టలేకపోయారు, ఈయన వచ్చి వెళ్ళగొడతాడేమో. రోమీలు కత్తి చేత ప్రపంచాన్ని జయిస్తే యేసు ప్రభు శాంతితో ప్రపంచాన్ని
జయిస్తాడేమో. ప్రపంచాన్ని జయించని మాట తరువాత కనీసం మన రాజ్యమన్న మనకు తెచ్చి ఇస్తాడేమో ఆలోచన కలిగి అందుకే చేరాడు. బందిపోటు వచ్చిన ఆయన యూదుడే. కరుణమైల్లో త్యాగరాజు దాన్ని కట్టాడు. ఆయన వచ్చినాడు, నా కత్తికి నీ మేధా శక్తికి లింక్ అయితే రోమిలు తరిమి కొడదాం, కలిసి పనిచేద్దాం అన్నాడు. అప్పుడు ఏమన్నాడు, కుదరలేదు అన్నాడు, ఒప్పుకోలేదు. ఇస్కరియోతు యూద యేసయ్యలో చేరాడు. బందిపోట్లు చేరినవాడు వదిలేసి యేసుమరంలో చేరాడు. అదే బందిపోటు మళ్ళీ యేసయ్యని కలుసుకున్నాడు. కలుసుకుని వచ్చి, నీ శాంతి నా కత్తి, కత్తిని సురుతా, నువ్వు శాంతి అద్భుతాలు చెయ్యి, మనమిద్దరం కలిస్తే మన రాజ్యాన్ని మనము కాపాడుకోవచ్చు అన్నాడు. యేసయ్య అన్నాడు, రేయ్ కత్తి దుయ్యవాడు కత్తితోనే చస్తాడు. ఇది కత్తితో జయించేది కాదు, ఆత్మశక్తితో జయించాలి. ప్రైజ్ ది లార్డ్. మనిషి మనుగడ గురించి మాట్లాడి మనిషి పాపంలో దిగిపోయాడు, చెరసాల్లో బంధింపబడ్డాడు, విడిపించేవాడు లేడు. అంటే మీరేమనుకుంటున్నారు? రోమిల చేతుల్లో బంధింపబడ్డారు, రోమీల చేతి నుండి విడిపించబడితే చాలు అని మీరు అనుకుంటున్నారు. యూదుల రాజ్యం కోల్పోయింది, యూదుల రాజ్యం వల్ల మాకు వస్తే చాలని మీరు అనుకుంటున్నారు. మేము రోమిలు మమ్మల్ని ఏలుతున్నారు, వారు కాదు, మావాడు ఒకడు వచ్చి ఏలితే మాకంటే చాలు అంటున్నారు. నేనంటున్నాను, ఒట్టి రోమిల నుంచి విడిపించబట్టమే కాదు, వారి చెర నుంచి బయటపడటమే కాదు, మానవుడు ఇంతకంటే మించిన ఒక శక్తి చేత బంధింపబడ్డాడు. వాడి నుండి వీళ్ళు విడుదల పొందాలి. ప్రైజ్ ది లార్డ్. మరణము చేత బంధింపబడ్డాడు. మీరు మామూలుగా అంటున్నారు, నేనంటాను మరణపు సంఖ్యలు ముక్కలు చేసే వ్యక్తి కావాలి. హల్లెలూయా. పాపము చేత బంధింపబడ్డాడు, పాపము నుండి విముక్తి చెయ్యబడాలి. నేను ఆలోచించేది అక్కడ. అందుకు నాకు ఆత్మశక్తి కావాలి, అందుకు ఈ లోకాన్ని నేను వచ్చాను. కాబట్టి యూదులారా, మీరు అనుకునేది వేరు, నేను అనుకునేది వేరు. మీరు ఆశించేది వేరు, నా తండ్రి నా ద్వారా ఆశించేది వేరు అన్నాడు. అందుకని యేసుప్రభువు ఒకసారి అద్భుతం చేస్తే కరుణామయిలో స్పష్టంగా చూపించారు. గబగబా చాటుకు వెళ్ళి ఒక తీగ దొరికితే ఆ తీగ నుంచి కిరీటంలాగా చుట్టి పరిగెత్తుకొచ్చి, యేసయ్య బోధకుడా ఈ కిరీటం తినొచ్చవయ్యా అన్నాడు. ఎందుకయ్యా ఈ కిరీటం అంటే, మన యూద రాజులు నాశనమైపోయారు, నువ్వు యూదుడివేగా, రాజు అవు, ఇది ధరించు, మేమందరం అండగా ఉంటాము, మళ్ళీ కిరీటం తెచ్చుకో, మన సింహాసనాన్ని ఏలు, మన అధికార పీఠాన్ని అధిరోహించు, రోమిళ్ళు తరిమి కొడదాం అంటాడు. యేసయ్య అన్నాడు, ముళ్ళ కిరీటముడు తప్ప మామూలు కిరీటం ధరించడానికి నేను రాలేదు అన్నాడు. నువ్వు ఆశించేది మామూలు కిరీటం, నువ్వు ఆశించేది మామూలు రాజ్యాధికారం, నువ్వు ఆశించేది తాత్కాలికమైన విడుదల, నువ్వు ఆశించేది రోమీల చేతి నుండి విడుదల. నేను ఆశించేది శిరసాల నుండి విడుదల, నేను ఆశించేది పాపము నుండి విడుదల, నేను ఆశించేది సాతాను శక్తుల నుండి విడుదల, నేను ఆశించేది శాశ్వతమైన విడుదల. ఈ ఘర్షణ ఆనాడు జరిగింది క్రైస్తవులారా, ఈనాడు కూడా జరుగుతుంది, ఇంకా జరగబోతుంది. నిన్నెవడైనా యూదుడువా అంటే నువ్వు కాదని చెప్పు. నేను యూదుడిని కాదు. యూదుడు కోరేది సంబంధమైంది, క్రైస్తవుడు కోరేది శాశ్వతమైంది. యూదుడు కోరేది రోమిల చేతి నుంచి విడుదల, క్రైస్తవుడు కోరేది సాతాను చేతి నుండి విడుదల. యూదుడు కోరేది ధర్మశాస్త్రానుసారమైన విడుదల, క్రైస్తవుడు కోరేది శాశ్వత పాపము నుండి విడుదల. ప్రైజ్ ది లార్డ్. ఈ రెండింటి మధ్య ప్రపంచము తల్లికిందులైపోతుంది. మేధావులకు అర్థం కావట్లేదు, బోధకులకు అర్థం కావట్లేదు. నాకు తలనొప్పి వచ్చేస్తుంది.
ఏదో ఒక కథ తీసుకుంటాడు పాత నిబంధనలో, ఆ కథను కాస్త వర్ణించేస్తాడు, బైబిల్ అయిపోద్ది. పిల్లలు లేరు అన్నారు అనుకోండి, అన్నమ్మ గారు కథ తీసుకుంటాడు, అన్న అర్జెంట్ చేసి 4 మాటలు చెబుతాడు, అయిపోద్ది. గర్భిణి వచ్చిందనుకో, అన్న నిన్నాడు అంటాడు, వచ్చేసింది, కడుపు వచ్చింది, పిల్లలు పుట్టారు అంటారు. ఈ రీతిగా అయిపోయిందన్నమాట. కథలు కావాలి మనుషులకు. పౌలు గారు అన్నాడు, కథలు పక్కన పెట్టేయి, వంశావళులు చెప్పండి పక్కన పెట్టే, ఇంకేంటి చెప్పండి, ఇంకేంటి? కథలు పక్కన పెట్టి కల్పనా కథలు పక్కన పెట్టేయి, వాస్తవాలు నువ్వు మాట్లాడు. అవసరమైతే కలుపుకో. లేఖనాల కోసం పాత నిబంధనలోకి వెళ్ళాలి, దేవుని ప్రణాళిక కోసం పాత నిబంధనలోనికి వెళ్ళాలి, క్రీస్తు ఉనికి తెలియటం కోసం పాత నిబంధనలోనికి వెళ్ళాలి. కానీ అడ్డం పెట్టి బతకటానికి కాదు. పాత నిబంధనల కథలు అడ్డం పెట్టినంత కాలము వాడు యూదా లిస్టులోనే ఉన్నాడు, కానీ క్రీస్తు ఆశించిన దాన్ని పొందటానికి వీలు లేకుండా పోతుంది. కాబట్టి క్రైస్తవుడికి ఇప్పుడు చెప్పండి, ఎవరు కావాలి? యేసు కావాలి. ఈ ఇశ్రాయేలుకి పూర్వకాలం చెంది పూర్వీకుడు అబ్రహాము కావాలి. ఈ క్రైస్తవుడికి అంతకంటే ముందు వాడు కావాలి. ఇశ్రాయేలుకి మోషే కావాలి, క్రైస్తవుడికి మోషే కంటే గొప్పవాడు కావాలి. ఇశ్రాయేలుకి దావీదు కావాలి, క్రైస్తవుడికి దావీదు కంటే గొప్పవాడు కావాలి. ఇశ్రాయేలుకి దానియేలు కావాలి, కానీ క్రైస్తవుడికి దానియేలు కంటే గొప్ప జ్ఞానం గలవాడు కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలుకి అహరోను యాజకత్వం కావాలి, క్రైస్తవుడికి మెల్కీసెదెక్ చెప్పండి యాజకత్వము కావాలి. ఇశ్రాయేలుకి ఈరోజు ఈ రాజ్యం కావాలి, క్రైస్తవుడికి శాశ్వత రాజ్యం కావాలి. ఇశ్రాయేలుకి గొర్రెపు రక్తం ద్వారా విమోచన కావాలి, క్రైస్తవుడికి యేసు రక్తము ద్వారా విమోచన కావాలి. నేటికి 1 కోటి మంది క్రీస్తు అనే వాళ్ళు ఎగతాళి చేస్తారు, రాళ్లతో పండురా, మేము సంపావతలు పడేసాం, నువ్వు తిరిగి లేచాడు అంటున్నావు. ఇళ్ళకి వాళ్ళ కళ్ళు తెరవబడలేదు. అందువల్ల యేసు ప్రభువు లోకంలో జన్మించినప్పుడు 30 ఏళ్ళగానే బాప్తిసం పొందాడు, 30 ఏళ్ళకి సేవ ప్రారంభము చేశాడు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2-3 వచనాల ప్రకారంగా ఫస్ట్ ఛాన్స్ ఇశ్రాయేలుకి ఇచ్చాడు. నశించుచున్న గొర్రెలు ఎంతకు వెళ్ళండి అన్నాడు. వాగ్దానం చేయబడిన మనవాడు ఎదురు చూస్తున్నారు, అన్యుల చేతులు నగ్గిపోతున్నారు, వెళ్ళండి అన్నారు. అయితే వాళ్ళు ఏం చేశారు? పరలోక రాజ్యం చూసే కళ్ళు వారికి లేక, క్రీస్తు యేసు ద్వారా కలిగే శాశ్వత విమోచన వారికి అర్థం కాక క్రీస్తునే చంపడానికి వారు ప్రయత్నము చేశారు. దేవుని ప్రణాళిక వేరు. ఈ సువార్త భూలోకమంతా ప్రచారము చేయబడాలి, కన్యమనికి జన్మించిన లోకమంతా తెలియాలి. దేవునికి స్తోత్రం. భూలోకమంతా తెలియాలి. భూలోకములో ఆదాము సంతానము కాకుండా ఆదాము సంతానములో నుండి 2వ ఆదాములో ఒక సంతానం ఉత్పత్తి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. భూలోకములో ఒక నూతన ఉర్రబడి కావాలి, నూతన జనాంగం పైకి లేవాలి, నూతన జల్లు పైకి రావాలి. ఆయనకు జాతితో భేదము లేదు, దేశముతో భేదము లేదు, రంగుతో భేదము లేదు, కత్తితో అవసరత లేదు. రానే బలియాగమ చేసి ఒక నూతన ఉరవడిని సృష్టించినవాడు, నూతన ప్రేమను బోధించినవాడు, నూతన శక్తిని పరిచయము చేసినవాడు. దేవునికి స్తోత్రం. అందుచేత బైబిల్ అంటుంది కదా, క్రైస్తవుడు క్రీస్తు యేసు చేత పట్టబడి క్రీస్తు యేసు స్థాపించే రాజ్యాన్ని అర్థం చేసుకుని దాంట్లో సభ్యత్వాన్ని పొందాలి. మరి మీకు ప్రశ్న అన్నాను, నేను చెబుతున్నాను, మరి యేసు మన యూదులను ఏలాడా? ఏలటానికి వచ్చాడు, కానీ వారి కళ్ళు చెప్పాలి తిరుగుపడలేదు, వారి హృదయం ఏమైపోయింది? కఠినమైపోయింది.
ఇప్పటికి వారు ఆలోచించేది ఏంటి? ఇహ సంబంధమైన రాజ్యము, 1000 ఏండ్ల పాలన. మరి ఈ లోకంలో ఏదో మెజారిటీ కోసం ఇప్పటికి వాళ్ళు పాకులాడుతున్నారు. మరి క్రిస్టియన్స్ అంటే క్రీస్తు సువార్త భూలోకమంతా ప్రకటించబడుతుంది. ఎవడైతే నమ్ముతాడో వాడికి శాశ్వత విడుదల. ప్రైజ్ హల్లెలూయా. ఎవడైతే నమ్ముతాడో వాడికి పాపము నుండి విడుదల. ఎవడైతే నమ్ముతాడో వాడికి ధర్మశాస్త్రము నుండి విడుదల. ఎవడైతే నమ్ముతాడో తాత్కాలిక రాజ్యము నుండి విడుదల. ఎవడైతే నమ్ముతాడో పరలోకములో ప్రభుత్వ నివాసము చేయబోచున్నాడు. ఈ సత్యాలు అర్థం చేసుకున్న వాడే నిజమైన క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ పూట యూదులు క్రిస్మస్ కొంతమంది చేయరు, వాళ్ళు నమ్మరు కాబట్టి. మరి క్రైస్తవులు కోట్ల మంది చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? దీని ప్రకటనలో జవాబు ఉంది. ఆయా జనముల నుండి, ఆయా వంశముల నుండి, ఆయా జాతుల నుండి, ఆయా దేశముల నుంచి వచ్చిన వారు, క్రీస్తు యేసు రక్తము చేత కడుగా బడినవారు, క్రీస్తు పరిశుద్ధాత్మ చేత జన్మించబడ్డాడు అనే సత్యము అర్థం చేసుకున్నవారు, ఇందు నిమిత్తము ఆత్మశక్తి చేత అభిషేకించబడ్డాడు, ఆయనే క్రీస్తు అని అర్థం చేసుకున్నవాడు. దేవునికి స్తోత్రం. ఒకడంటాడు కన్నిక గర్భవతి ఏంటంటాడు, వాడు నమ్మలా, వాళ్ళ లెక్క వాడు చెబుతాడు. క్రైస్తవుడు నమ్ముతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషివాడలో మరి అందరూ పెద్దవాళ్ళందరూ కలిసి పెద్ద మీటింగ్ పెట్టారు. నన్ను స్పీకర్గా వేశారు. వాళ్ళు ఎంతమంది లేరు అక్కడ. నా ఫోటో ఫస్ట్ వేశారు, నన్ను స్పీకర్గా వేసి పిలిచారు. చాలామంది వచ్చారు, టైం తక్కువ. నేను ఇదే చెప్పాను, దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగా. ఎందుకు యేసు ఈ లోకానికి వచ్చాడో మనకు అర్థము కావాలి అనేది. ఇది శాశ్వతమైనది కాబట్టి మనకు మతము కాదు కావాల్సింది, చెప్పండి, మార్గము కావాలి. తాత్కాలిక విడుదల కాదు కావాల్సింది, శాశ్వతమైన విడుదల. మనం చదువుకున్న ఈ మాటల్లో యెషయా గ్రంథం 61 ఆ చివరకు చదివితే 2 విడుదలలు ఉన్నాయి. ఒకటి సియోనుకు విడుదల, 2 సర్వమానవాళికి చెప్పాలి నాకు విడుదల. శత్రువు చేతి నుండి, మొదటిది శత్రువు చేతి నుండి విడుదల, రెండవది సాతాను చేతి నుండి విడుదల. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వీళ్ళు ఏమని పిలువబడతారు? విడుదల పొందిన వారు నీతి మొక్కకు పోల్చబడ్డారు, నీతి వస్త్రము ధరించుకుంటారు, వృక్షమునకు పోల్చబడ్డారు, దేవుని చేత నాటబడిన చెట్టుకు పోల్చబడ్డాడు. ఈ చెట్టుకు చావే లేదు. క్రీస్తు యేసు చేత నాటబడిన చెట్టుకు చావే లేదు. మరణమా నీ ముళ్ళు, మరణమా నీ విజయం, వాడే క్రైస్తవుడు. క్రీస్తు వల్ల జీవించు వాడే క్రైస్తవుడు. శాశ్వత రాజ్యంలో సభ్యుడిగా చేరిన వాడే క్రైస్తవుడు. వీడికి రంగుతో, మతంతో, డబ్బుతో, డుప్పుతో, దేశంతో, సరిహద్దులతో ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. మొన్న మధ్యన పాకిస్తాన్లో కొంతమంది ఈ దేశం ఎట్టు కాకుండా అయిపోయింది, మళ్ళా భారతదేశంలో కలిసిపోతే బాగుండునేమో అంటున్నారు కొంతమంది పాకిస్తానీయులు. అప్పుడే అంబేద్కర్ గారు చెప్పారంటే, ఏనాటికైనా వాడు ఎదురు తిరుగుతాడరా అని. ఎందుకంటే సంపూర్ణమైన స్వేచ్ఛ వారికి లభించిన మహానుభావుడు ముందే గ్రహించి చెప్పాడు. ఇప్పుడు జరుగుతుంది. వీళ్ళు డెవలప్ చేయటం కోసం పాకిస్తాన్ క్రైస్తవులను చంపారు, హిందువులను తరిమి కొట్టారు. అవునా? గాంధీ గారిని గాడ్సే ఎందుకు కాల్చాడో మీకు తెలుసా? వాడు ఆర్ఎస్ఎస్ వాడు, పక్కా ఆర్ఎస్ఎస్ వాడు, ఎల్కే అద్వానీ గ్రూపుకు చెందినవాడు. పాకిస్తాన్లో మన వాళ్ళని తరివేస్తుంటే పారిపోయించిన బ్యాచ్ల్లో ఎల్కే అద్వానీ గమనిస్తాడు. చాటు ప్రాణాలు గుప్పట్లో పెట్టుకుని సరిహద్దు దాటి వచ్చాను, బతికాడు. ఆ హింసను కళ్ళారా చూసినవాడు.
అయితే ఇప్పుడు ఏం జరిగి తన్ని ఆస్తులు వదిలేసి ఇల్లు వదిలేసి అంతా వదిలేసి వచ్చేసారు. అయితే ఒకటి, క్రిస్టియానిటీని మాత్రము పాకిస్తాన్లో అంతము చేయలేదు. ప్రయత్నం జరిగింది, కానీ నేటికి క్రిస్టియానిటీ ఉంది, నేటికి ఉంది. మొన్న మంది క్రిస్టియన్స్ మళ్ళీ రోడ్డు ఎక్కారు. మీరు తన్నుకు సావండి, మీ రాజ్యంతో మాకు సంబంధం లేదు. పాకిస్తాన్ వాడు పాకిస్తాన్ అంటాడు, ఇండియా వాడు ఇండియన్ అంటాడు, క్రిస్టియన్లు మాది పరలోకం అంటాడు. ఎంత తేడా ఉంది. మా సంగతి ఏంటి? వాట్ అబౌట్ క్రిస్టియన్స్? మా సంగతి ఏంటి? మా యేసు ప్రభు మాకు ఇది నేర్పలేదు. ఈ రోజు ఏనాటిగా శాశ్వతమైంది కాదు అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అవునే కాదు? పిలాతు అడిగాడు, నీవు యూదులకు రాజువు కదా అంటే, ఏసే రాయ్ నేను రాజునే కానీ ఈ లోకానికి రాజుని, నా రాజ్యము వేరు, నాది శాశ్వత రాజ్యం, పాప క్షమాపణ పొందిన రాజ్యం, నా వల్ల ఆత్మ అభిషేకం పొందిన రాజ్యం, నా వల్ల జీవించువారు నివసించటానికి ఏర్పాటు చేయబడే నిత్య రాజ్యం, అది పరలోక రాజ్యం. నేను సంతోషించాను. ఇప్పుడు పాకిస్తాన్లో క్రిస్టియన్స్ అనేక అడ్డం తిరుగుతున్నారు. మీరు కొట్టుకు సావండి, మమ్మల్ని వదిలేయండి, మమ్మల్ని తిరిగి జన్మించనివ్వండి, సువార్త కోటాలు పెట్టనివ్వండి, సువార్తను ప్రకటింపనివ్వండి, యేసు యొద్దకు వచ్చేవాడిని రానివ్వండి. దేవునికి స్తోత్రం. శాశ్వత రాజుకు సిద్ధపడేవాడు సిద్ధపడనీయండి. ఈ వినాదం ఇండియాలో కూడా సాగుతుంది. మన ఈ మధ్యనే కొందరు అన్నారు, చిన్నజీఎస్ స్వామి కూడా అన్నాడు, క్రైస్తవుడు పని చేస్తారు ఎందుకురా, వాళ్ళ గ్రంథం ఉంది, వాళ్ళకు ఒక దేవుడు ఉన్నాడు, వాళ్ళకి నియమం ఉంది, వాళ్ళది గట్టిగా ఉంది పునాది. ఎందుకు వాళ్ళు చేసేవాడిని చేసుకొని నిన్నేమిటి ఇబ్బంది పెడితే అప్పుడు వాడు అంతా చూడు అని ఆయన కూడా ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. క్రిస్టియన్ శాశ్వతాన్ని కోసం ఎదురు చూసేవాడు. శాశ్వత రాజ్యం వాడికి కావాలి, పూర్తి సంపూర్ణ విడుదల కావాలి. క్రిస్టియన్ పాపం విడుదల పొందాలి, సాతాను నుండి విడుదల పొందాలి, మరణము నుండి విడుదల పొందాలి. ఇలాంటి వ్యక్తి వస్తాడు అని యెషయా గ్రంథము 61లోను, లెమ్మో తేజరెల్లము ఆత్మ నీ మీద ప్రకాశించుతున్నది. దేవునికి స్తోత్రం. మరి యూదుల వాగ్దానం నెరవేరదా? ఈ ఏళ్ల పరిపాలన కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ప్రపంచం ఏకమైనా వాళ్ళు ఏకమవుతారు. రేపు మామూలు వారి కోసం వస్తాడు ఒక 1000 ఏళ్ల పరిపాలన వాడిది. యూదులు 1000 ఏళ్ళ మనకు సంబంధించింది కాదు. మనం పొందబోయేది శాశ్వత రాజ్యం. ముగిస్తున్నా. మీకు అర్థమైందంటే చేయత్తండి. అర్థమైతేనే హల్లెలూయా అంటే అందరూ ఎత్తుతారు. బాగా అర్థమైపోయింది. ఏమండి ఏంటి చెప్పండి, ఇప్పుడు చెప్పండి. క్రైస్తవుడు ఎదురు చూసేది వేరు, లోకం ఎదురు చూసేది వేరు. క్రిస్టియన్లు కనిపెట్టేది వేరు దానికోసం, యూదులు కనిపెట్టేది వేరే దానికోసం. అవునా? దేవునికి స్తోత్రం. ఈ వ్యత్యాసం అర్థం చేసుకో. రోషంగా బ్రతుకు, తిరిగి జన్మించు, రక్షణ పొందు, రక్షణ పొందు, రక్షణ పొందు. యేసు అనగా చెప్పండి రక్షకుడు, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేకించబడిన వాడు, లోకరాజ్యాలలో శాశ్వత రాజ్యమును స్థాపించటానికి అభిషేకించబడిన వాడు. మరణమా నీ ముల్లు, మరణమా నీ విజయం, మరణమా నీ గొప్పవి ఎక్కడా నీ ఎదిరించి, మరణాన్ని మరణంతో జయించి ఒక నూతన రాజ్యమును స్థాపించుటకు పుట్టినవాడు ప్రభు అయిన యేసు. అందుచేత నీవు ఆయన చేత నాటబడిన మొక్కవైతే నిన్ను ఆయన పెంచుతాడు, విడిచిపెట్టే దేవుడు ఆయన కాడు. చేశాను. అర్థం చేసుకోండి. క్రీస్తుని క్రీస్తుగా నమ్మండి, అభిషేకించబడండి, తిరిగి జన్మించండి, సభ్యత్వాన్ని సంపాదించండి, బ్రతినంతకాల క్రైస్తవుడిగా బతకండి, నీతి వస్త్రము ధరించండి, నీతితో వెలుగొందండి. దేవుని చేత కట్టబడిన ఇల్లుగా, దేవుని చేత నాటబడిన
చెట్టుగా, దేవుని చేత పెంచబడిన చెప్పండి వనముగా. ప్రైజ్ ద లార్డ్. పరలోక రాజ్య అర్హత కలిగి ముందుకు వెళదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును, 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 దయచేయును గాక. దేవునికి స్తోత్రం. అందుచేత నీ స్థాయి నువ్వు కాపాడుకో, గట్టిగా నన్ను ఎదురు చూడు. అదే నీకు నిజమైన క్రిస్మస్. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు వినండి. సువార్త ధ్వజం, సిలువ ధ్వజం, వినువారి హృదయాలలో విజయ ధ్వజం, వినువారి హృదయాలలో విజయ ధ్వజం.